ఈరోజు మనం హాస్టింగ్స్ గ్యారేజ్కి వచ్చినాం. ఎలా రస్ట్ పట్టిందో చూడండి. ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేస్తారన్నా కానీ ఇతను మోడిఫికేషన్ చేస్తాడు మీకు. Hey guys, I'm Daryl. Idea that we had about how the Pulsar 220 could be reimagined and హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు చూడండి మన బండి చాలా రోజులు అయింది కదా తీసి, బెంగళూరు వర్షాల వల్ల ఎలా రస్ట్ పట్టిందో చూడండి. సో ఇప్పుడు ఈ బండిని తీసుకెళ్ళి వాష్ చేయించి చైన్ లూబు చైన్ క్లీనింగ్ అంతా చేయించి తీసుకొద్దాం. సో షార్ట్ ఉండొచ్చు బ్లాకు. సో యా లెట్స్ గో. సో చాలా రోజుల తర్వాత మన బండిలో మోటార్ బ్లాక్ చేస్తున్నా ఉండే. చదువుకున్నాడు ఒక్కడన్నా ఇలాంటి ప్లేసుల్లో ఇలా వేస్తాడా చెప్పండి? ఎంత డస్ట్బిన్ వేసినారో చోటు వేసిన కొడుకులు. ఫస్ట్ టైం మన బండి డిస్ప్లే వైట్ వేసిన. సో ఎలా ఉందో మీరు చెప్పండి. బండి వాష్ చేపిద్దామని వెళ్తుండా, మళ్ళీ వర్షం వచ్చేలాగుంది. ఇప్పుడు బెంగళూరులో ఎక్కడ పెట్టినా ఇలా సైడ్లో తవ్వి పెట్టండ్రు రోడ్ అంతా. తవ్వితే తవ్విండ్రు, అట్లీస్ట్ రోడ్ వేయచ్చు కదా. మళ్ళీ వేయలేదు పెట్టలేదు, అలానే వదిలేసిండ్రు. సో మనం కార్లో ఏమన్నా వస్తే అంతే. కార్లో ఏంటి, బైక్లోనే అవ్వదు. అటు సైడ్ ఎలా దించుతాం చెప్పండి? అన్ని రాళ్ళు, వర్షం వస్తే ఇంకా మట్టంతా ఉంటుంది, స్కిడ్ అవుద్ది. బెంగళూరులో ఒక డైలీ అబ్జర్వేషన్ వీడియో చేద్దామని ఉండా. సో మీరేమంటారు? సిటీ సైడ్ బండిని తీసుకెళ్ళి ఎవడెవడు బండి ఎలా తోలుతున్నాడు అండ్ రోడ్స్ ఎలా ఉన్నాయి, దాన్ని ఒక అబ్జర్వేషన్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. సో వాట్ యు సే బాయ్స్? లెట్స్ సీ. ఇక్కడ చూడండి, మొన్న 2 months అయింది వాటర్ క్లియర్ చేసి పార్క్ చేద్దామని. సో ఈ నడుము వచ్చిన వర్షాలకి అప్పుడే అర్థం నిండిపోయింది చూడండి. ఇప్పుడే కొత్తగా వేసింది ఇది కట్ట అంతా నడిసేకి, బట్ చూడండి అప్పుడే అర్థం నిండిపోయింది. ఫుల్గా నిండింది అనుకోండి, ఆ కట్ట పడిపోద్దేమో. నేను బయటకు వచ్చినప్పుడే స్టార్ట్ అవ్వాలి ఆ వాన, ఇప్పటి వరకు లేదు. సర్లే ఇంకా రాదని చెప్పి స్టార్ట్ అయితే మళ్ళీ చూడండి వర్షం స్టార్ట్ అవుతుంది, చినుకులు పడుతున్నాయి. దరిద్రం, ఫస్ట్ క్లాస్ దరిద్రం. మరి చైన్ లుక్ చేసి తీసుకెళ్ళిపోదాం. నాకు తెలిసిన ఒక గ్యారేజ్ ఉంది, ఆయన నాకు బాగా తెలిసినవాడు. యాక్చువల్లీ ఇంకా క్రేజీ కంటెంట్ ఉంది ఆ అన్న దగ్గర. యాక్చువల్లీ ఆ అన్నది గ్యారేజ్లో వచ్చేసి బైక్స్ మోడిఫికేషన్ అండ్ బైక్ బిల్డు, కొత్తగా బిల్డ్ చేయాలంటే బైకు చేసిస్తాడు అన్న. సో అవన్నీ చూపిస్తా. యాక్చువల్లీ నా బండే ఒకటి చేపియాలని ప్లాన్ ఉంది, రీబిల్డ్. సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుద్దో. చైన్ మెయింటెనెన్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి చైన్ క్లీనింగ్. సో అది పెట్రోల్ వేసి బ్రష్ తీసుకొని బాగా రుద్దండి చైన్ని. సో దట్ ఈస్ హౌ ద బ్రో హ్యాస్ డన్ ఇట్. సో దాని తర్వాత వచ్చేది సెకండ్ ప్రాసెస్లో ఏం చేయాలంటే చైన్ స్ప్రే తీసుకొని అదే చైన్ లూప్ కొట్టి ఫుల్లో నీట్గా మెయిన్ రిమ్స్ ప్రొటెక్ట్ చేయాలంటే అలా న్యూస్ పేపర్ పెట్టి మీరు క్లీన్ చేస్తే మంచిది. ది నెక్స్ట్ డే. సో ఈరోజు మనం హాస్టింగ్స్ గ్యారేజ్కి వచ్చినాం. సో నిన్న మీరు చూసినట్టు నా చైన్ లూపింగ్, చైన్ క్లీనింగ్, నా 0900కి అంతా ఇక్కడే చేపించిన. సో ఈరోజు కంటిన్యూ చేస్తున్నా బ్లాగ్, ఎందుకంటే ఈరోజు మీ ముందుకి కొత్త సిరీస్ తీసుకొచ్చిన. సో పల్సర్ గురించి. సో దాని గురించి చెప్పే ముందు మీకు ఈ గ్యారేజ్ గురించి చెప్పాలి. అందరికీ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, బండ్లు రెడీ చేయించుకొని మన దగ్గర ఉండేది బండే ఒక మస్తు సూపర్ బైక్ లాగా, లేదా మనకు తగ్గట్టు డిజైన్లో మోడిఫై చేయించుకోవాలని అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకే ఈ బ్లాగు. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ మీ నచ్చిన డిజైన్లో, నచ్చిన బడ్జెట్లో, అది బెంగళూరులో ఉన్నది బెస్ట్ అని చెప్పచ్చు. నేను చాలా దగ్గర వెతికినా చూసినా కూడా, బట్ ఈ ప్రైస్కి, వీళ్ళు ఇచ్చే ప్రైస్కి ఎవరు అంత బాగా మోడిఫై చేసిరు. యూజువల్లీ మోడిఫికేషన్స్ తక్కువ బెంగళూరులో నడిచేది, బట్ ఇతను చేసిస్తున్నాడు, చాలా బెస్ట్ ప్రైస్లో చేసిస్తున్నాడు. 1.5 monthలో మీ బైక్ బాగా క్రేజీగా రెడీ చేసిస్తారు. అంటే మీకు ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటారు, బట్ ఏ ఫియర్ లేకుండా మీరు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు మీరు ఏ స్టేట్లో ఉన్నా కానీ, మీ బండి అన్నా కానీ, లేదా వేరే బండి తీసుకొని ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేస్తారన్నా కానీ
ఇతను మోడిఫికేషన్ చేసిస్తాడు. మీకు ఏం చేంజెస్ చేసిస్తారంటే ఫుల్ బాడీనే చేంజ్ చేస్తారు, కావాలంటే ఇంజిన్ మోడిఫికేషన్ చేసిస్తారు. అండ్ ఇప్పుడు నార్మల్ మన స్ట్రీట్ బైక్ ఉందనుకోండి, స్ట్రీట్ బైక్ని ఆఫ్ రోడింగ్ బైక్గా మార్చిస్తారు. అండ్ ట్రాక్ బైక్స్ రెడీ చేస్తారు. సో ఆల్మోస్ట్ అన్ని బైక్స్ రెడీ చేస్తారు. కెఫే రేజర్స్ కానీ, స్ట్రీట్ బైక్స్ కానీ, ఆఫ్ రోడర్స్ కానీ. మెయిన్ ఫోకస్ వచ్చేసి వెళ్ళి ట్రాక్ బైక్స్ రెడీ చేసేది. బట్ మన కోసం కావాలంటే అన్నీ రెడీ చేసిస్తారు. సో అది మీ ఇష్టం, మీ బండి రెడీ చేయించుకోవచ్చు, లేదా మీరు ఇక్కడే అతనికి చెప్తే ఆయనే బండి తీసుకొని మీకు ఇంత బడ్జెట్ అని చెప్తారు. సో ఆ బడ్జెట్లో ఆ బండిని ఫ్రమ్ స్క్రాచ్ రెడీ చేసి ఇస్తారు. డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు చెక్అవుట్ చేయండి. మోడిఫికేషన్ చేసుకోవాలంటే రండి, మాట్లాడండి. సో నా పేరు చెప్పండి, డిస్కౌంట్స్ ఇప్పిస్తా. ప్లస్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ జట్తో కొలాబరేట్ అయ్యి మనకు నచ్చిన డిజైన్ నా దగ్గర సజెషన్స్ తీసుకొని, అన్న దగ్గర సజెషన్స్ తీసుకొని సో కలిసి చేద్దాం బిల్డ్. సో బడ్జెట్లోనే ఉంటుంది మోస్ట్లీ. నాకు తెలిసి నా దగ్గర డ్యూక్ ఉంది. ఆ డ్యూక్ అన్నా కానీ లేదా నార్మల్ ఎక్స్పల్స్ కానీ రెడీ చేయాలంటే బడ్జెట్లో ఒక మీకు ఇప్పుడు అడ్వెంచర్ కొనాలంటే, ఇప్పుడు నీ దగ్గర స్ట్రీట్ బైక్ ఉంది, అడ్వెంచర్ కొనాలంటే మినిమం ఒక 4-5 lakhs పెట్టాలి. అదే 4-5 lakhs బదులు నీ దగ్గర ఉండే బండినే ఒక 30-40,000 అంతా మీరు అడ్వెంచర్లకు తయారు చేయొచ్చు. సస్పెన్షన్ అవన్నీ చేంజ్ చేయించి. సో వీళ్ళ దగ్గర అన్ని ప్లాన్ ఉంది, డిజైన్ వాళ్ళే ఇస్తారు. కావాలంటే మీ డిజైన్ కూడా తెచ్చుకోండి. సో మనం కలిసికట్టుగా మన సబ్స్క్రైబర్స్ కోసం తెస్తుండేది ఇది. సో డిస్కౌంట్స్ అవన్నీ ఇప్పిద్దాం, తప్పులేదు. చెప్పిన దానికంటే ఒక 5-6,000 తక్కువే చేపిద్దాంలేండి. సో పల్సర్ గురించి వద్దాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి పల్సర్ 220F. ఇది వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ది. సో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొని అబండెంట్ బైక్ అది. సో ఆ బైక్ని తీసుకొని ఇప్పుడు కంప్లీట్ మోడిఫికేషన్ చేస్తుంటారు. సో దాన్ని ఒక ప్రాపర్ కెఫే రేజర్గా తయారు చేద్దామని వాళ్ళ ప్లాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి బడ్జెట్ వచ్చి 50,000-55,000 మధ్యలోనే ఉంటుంది. ఇది కంప్లీట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిండ్రు ఆ బండి మోడిఫికేషన్ వచ్చేసి. సో ఆ మోడిఫికేషన్ సిరీస్ అంతా నేను ఈ బ్లాగ్లో కమింగ్ బ్లాగ్స్లో చెప్తా ఉంటా. సో అన్న మాట్లాడతాడు కొంచెం. అన్న ప్రాపర్గా వచ్చేసి కన్నడ. సో మన కోసం ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను నెక్స్ట్ బ్లాగ్లో కావాలంటే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తా. సో ఇప్పటికైతే అన్న చేత మాట్లాడిద్దాం. Hey guys, I'm Daryl and we are at Hastings Garage today. Today we are going to introduce you about this build. This is a Pulsar 220 which we would be resto modding in the coming days. So right now we've stripped down the paint of the bike, removed all the rust, given it a fresh paint job on the chassis, and we've rebuilt the front end. The front suspension has been completely rebuilt, and this is actually an idea that we had about how the Pulsar 220 could be reimagined, and we wanted to do something different with it. We are also going to rebuild the entire engine with a little bit of work. Keep watching, keep continuing the series. This is the first series that we have done. We'll be posting more stuff about this bike. So if you're interested in it, please continue watching the series, and we will show you everything else that we're going to do on this bike. We will also be posting a few pictures about whatever we have done till now, and the entire process of how we did it. So keep watching, and even if you want to do any kind of modifications or service on your bike, you can always drop by to Hastings Garage. The location and my contact will be put in the description. Thank you. ఇప్పుడు అన్న మాట్లాడింది కదా, అన్నదే గ్యారేజ్. సో అన్నే అంత మోడిఫికేషన్స్ అంతా చేసేది. అన్నకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రాక్ బైక్స్ అంతా రెడీ చేస్తాడు. సో ఇప్పుడు ఈ ఎన్ఎస్ అంటున్నా పల్సర్ 220F కూడా ఫుల్ రీబిల్డ్ చేస్తుండ్రు. ఫుల్ స్క్రాచ్ నుంచి తీసి ఇంజిన్ రీబిల్డ్ చేస్తుండ్రు, ఫ్రేమ్ చేంజ్ చేస్తుండ్రు, అండ్ ఇది ఒక ప్రాపర్ కెఫే రేజర్గా తయారు చేస్తుండ్రు. ఇంక్రీజ్ ఇన్ పవర్ యాజ్ వెల్ యాజ్ టార్క్. సో ఇలాంటి మోడిఫికేషన్స్ కావాలంటే యూ కెన్ పిన్ నేమ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, పిన్ చేయొచ్చు. ట్రాక్కి బైక్స్ కావాలంటే కూడా రెడీ చేసి ఇస్తారు. మీరు ఫస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్కి. పల్సర్ ఫ్యాన్స్ అని ఉండే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పల్సర్ సిరీసే వస్తుండేది ఇప్పుడు. సో ఇంకొకటి మన ఈ గ్యారేజ్లోనే ఒక ట్రాక్ బైక్ ఉంది. సో ఇది వచ్చేసి డ్యూక్ 390. సో ట్రాక్కి రెడీ చేసిన బండి అది. సో అది వెయిట్ వచ్చేసి 100 kgs ఏమో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్. ఇప్పుడు అది లైట్స్ అన్నీ తీసేయాలి, బట్ ఇప్పుడు యాడ్ చేసిండు స్ట్రీట్కి తిప్పాలని చెప్పి.
సో బట్ దట్ ఈస్ యాక్చువల్లీ అ ట్రాక్ బైక్. ఎగ్జాస్ట్ అంతా చేంజ్ అయింది. యూజువల్లీ అది వచ్చేసి 160 kgs ఏమో వస్తుంది, 163 kgs, బట్ ఇప్పుడు 100 kgs ఉంది అది. సో ఇది ఇంకా హెడ్లైట్స్ ఏమన్నీ తీసేస్తే ఇంకా వెయిట్ రిడక్షన్ అవుద్ది. సో యా, ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో ఇంకా మీట పల్సర్ 220Fది మోడిఫికేషన్ సిరీస్ వస్తుంది. సో ఆ బిల్డ్ ఎలా చేసిండ్రు, ఇంజిన్ ఏమేమి చేంజెస్ వస్తాయి అండ్ ఫ్యూల్ ఎక్స్ అవన్నీ యాడ్ చేస్తారు. సో అవన్నీ ముందు బ్లాగ్స్లో చూస్తారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. సో యా.